హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ దీపావళి కానుకగా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేస్తున్నారా, చేయట్లేదా అనే దానిపై ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ రోజున అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్క రైతుకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు 5,000 రూపాయలు జమ చేయడం జరిగింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పీఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయలు కూడా విడుదల చేయడం జరిగిందండి. ఆ రోజున అర్హత కలిగి ఉండే ప్రతి ఒక్క రైతుకు 7,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2వ తేదీన ప్రారంభించడం జరిగిందండి. సో ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు కొన్ని లీక్స్ అయితే రావడం జరిగింది. ఈ లీక్స్ రావడంతో రైతులందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి ఈ నిధుల కోసం అయితే. కాకపోతే ఈ నిధులు అనేవి దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఎలాంటి అఫీషియల్ డేట్ అయితే ఇవ్వలేదండి. అఫీషియల్గా సమాచారం అయితే కూడా ఇవ్వలేదు. ఇవన్నీ లీక్స్ మాత్రమేనండి, ఫేక్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. నేను కూడా రీసెంట్గా చాలా వీడియోస్లో అయితే చెప్పానండి, దీపావళి కానుకగా ఈ నిధులు ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లయితే. కాకపోతే అదైతే నిజం కాదండి. వచ్చిన సమాచారం మేరకు నేను ప్రీవియస్ వీడియోలో మాత్రం చెప్పడం జరిగింది. అవైతే ఇప్పుడు నిజం కాదని అయితే తెలుస్తుంది. సో ఓకేనా, దీపావళి కానుకగా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి ప్రభుత్వం అయితే రిలీజ్ చేయట్లేదండి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. సో చాలామంది చాలా వీడియోస్ కూడా చేస్తున్నారు దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లయితే. అవి మాత్రం నిజమైతే కాదండి. సో ఓకేనా, మరి ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తే ఆ నిధులతో పాటు ఈ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ నిధులు అనేవి డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందనైతే సమాచారం అండి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో రైతులు, వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి 5,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేవి విడుదల చేయడం జరిగిందండి. కొన్ని రాష్ట్రాల వారికి మాత్రమే విడుదల చేయడం జరిగింది, పూర్తిగా అయితే విడుదల చేయలేదు. సో పూర్తిగా విడుదల చేసిన వెంటనే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి కూడా విడుదల చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఇప్పుడైతే విడుదల చేయట్లేదండి, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఈ నిధులు విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలన్నా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలన్నా సరే ఈకేవైసీని చేయించుకొని ఉండాలి. అప్పుడే మీ బ్యాంక్ ఖాతాలోకి నిధులు అనేవి జమ అవుతాయి. సో ఓకేనా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఈ నిధులు అనేవి విడుదల చేస్తాము అనేది ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. కాకపోతే ఈ కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలనే సమాచారం. సీసీఆర్సీ కార్డు కలిగి ఉంటేనే ఒకే విడతలో 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడతకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. దీపావళి కానుకగా అన్నదాత సుఖీభవ నిధులు అనేవి విడుదల చేయట్లేదండి. సో మీరు ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు. చాలామంది ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో దీపావళి కానుకగా ఈ నిధులు అనేవి విడుదల చేయట్లేదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. అదేవిధంగా ఈ నిధుల కింద లబ్ధి పొందాలంటే అన్నదాత సుఖీభవ నిధుల కింద ఖచ్చితంగా రైతులు ఈ క్రాప్ నందు వాళ్ళ యొక్క పంట వివరాలు అనేవి నమోదు చేసుకోవాలనేది సమాచారం. ఈ క్రాప్ నందు ఎవరైతే పంట వివరాలు నమోదు చేసుకొని ఉంటారో వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ నిధులు అయి ఉండొచ్చు, లేదా పీఎం కిసాన్ నిధులు ఉండొచ్చు, బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని అయితే సమాచారం. కాబట్టి ఈ క్రాప్ నందు ప్రతి ఒక్క రైతు వారి యొక్క పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఇవాళ టాపిక్ అయితే. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.